హలో నమస్కారం. ఓం నమ శివాయ. నేను శ్రీనివాస్ శర్మ. మనం దిన రాశి ఫలాలు చూద్దాం ఈరోజు. అయితే మనకి డేట్ 1 జూలై 2024 సోమవారం. ఇవాళ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం నడుస్తున్నది. దాంట్లో గ్రీష్మ ఋతువు ప్రస్తుతం. ఇది జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దశమి తిథి. ఈరోజు పొద్దున్న 10:25 దాకా ఉంటుంది. దాని తర్వాత ఏకాదశి తిథి మొదలవుతుంది. అయితే ఈ రోజున మనం గోచారంలోని మనకి ఎటువంటి గ్రహాలు ఏ పొజిషన్లు ఉన్నాయో చూసుకుందాం. దానికి ముందు ఏంటంటే ఈ రోజున కుసుమహర జయంతి. సో చాలామంది కుసుమహర భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కుసుమహర జయంతి ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. సో గ్రహాల గురించి మనం చూస్తే సూర్యుడు మిథున రాశిలో ఉన్నాడు. అదేవిధంగా చంద్రుడు, కుజుడు వీళ్ళిద్దరూ గోచారం ప్రకారం మేషరాశిలో ఉన్నారు. బుధుడు కర్కాటక రాశి, గురుడు వృషభ రాశి, శుక్రుడు మిథున రాశి, ఇంకా శని కుంభరాశిలో ఉన్నారు. అంటే తన స్వయం రాశిలో ఉన్నాడు. అయితే ఈ 12 రాశుల వాళ్ళకి మనం చంద్రలగ్నం ప్రకారం, గోచారం ప్రకారం వాళ్ళకి ఈరోజు ఫలితాలు ఎలాగో దొరుకుతాయి అన్నది మనం చూద్దాం. ఒకవేళ మీకు కానీ మీ చంద్రరాశి ఏమిటి అని తెలియదు అనుకుంటే మీరు నాకు వాట్సాప్ మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కానీ పంపిస్తే నేను మీ తాలూకా జాతక చక్రం ఫ్రీగా మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను. అయితే ఇప్పుడు మనం ఈ 12 రాశుల గురించి మనం చెక్ చేసుకుందాం. అన్నిటికంటే ఫస్ట్ మన 12 రాశుల్లోని మనం మాట్లాడుకునేది మేషరాశి. మేషరాశిలోని చంద్రుడు ఉన్నాడు. అదేవిధంగా కుజుడు కూడా మేషరాశిలోనే ఉన్నాడు. మేషరాశి వాళ్ళకి ఈరోజు మనస్సు చాలా శాంతంగా ఉంటుంది. వాళ్ళకి మంచి కబుర్లు వింటారు, మంచి సమాచారాలు వస్తాయి, శుభమైన సమాచారాలు వస్తాయి. ఇక్కడ కుజుడు స్వరాశిలో ఉండడం వల్ల చాలా హెల్దీగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఈ రాశి వారు. అదేవిధంగా వీళ్ళకి ఈ రోజున వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ తోటి, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ తోటి అన్ని రకాలుగా సహకారాలు పొందుతారు. వాళ్ళు ఏదో చాలా రోజులు బట్టి ఒక పని చేద్దాం అనుకుంటున్నారు, ఆగిపోయి ఉంటుంది. ఆ పని ఇవాళ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. మీకు వ్యాపారంలో కూడా మీ తక్కువ సప్లయర్స్ తోటి, క్రియేటర్స్ తోటి, డేటర్స్ తోటి మంచి సంబంధాలు ఈ రోజున ఉంటాయి. అదేవిధంగా యంగ్స్టర్స్ కానీ వాళ్ళ లవర్స్ తోటి కానీ చిన్న చిన్న యాత్రలు ప్లాన్ చేసుకుంటాము అనుకుంటే అది తప్పకుండా ఈ రోజున సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసేది వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున అనుకోని ఖర్చులు జరుగుతాయి. అందుకు డబ్బులు ఖర్చు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడితే అది తిరిగి రావడానికి ఛాన్సెస్ లేదు. కాబట్టి ఖర్చు పెట్టవద్దు. ఏవైనా ఖర్చులు చేసుకుందాం అనుకున్నా ఒక రోజు గురించి దాన్ని వాయిదా వేసుకోండి. కానీ ఈ రోజున మాత్రం ఖర్చు పెట్టుకోవద్దు. గురువు గోచార ప్రకారం వృషభ రాశిలోనే ఉన్నాడు కాబట్టి గురు గ్రహం తాలూకా ఆశీస్సులు ఉండడం వల్ల సంతానం సుఖంగా ఉంటారు. అదే విధంగా ఏమని స్త్రీలకి వాళ్ళ హస్బెండ్ తోటి మంచి రిలేషన్షిప్ ఈ రోజున ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఇవాళ చాలా ఆనందంగా ఉంటారు. ఎన్నో రోజులు పెట్టి ఏదో పని చేద్దాం అనుకుంటూ ఉంటారు, కానీ ఆ పని జరగటం లేదు. ఆ పని ఇవాళ పూర్తి అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా ఈ మిథున రాశి వాళ్ళకి కానీ ఏమైనా కొత్త వ్యాపారం కానీ, కొత్త పనులు కానీ, కొత్త ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేసుకుందనుకుంటే ఈ రోజున చాలా మంచిది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి వాళ్ళ ఆఫీసులోని ఈ రోజున మంచి ప్రోత్సాహన, మంచి కోఆపరేషను వాళ్ళ బాస్ నుంచి, వాళ్ళ సబార్డినేట్ నుంచి కూడా దొరుకుతుంది. అంటే ఓవరాల్ చెప్పాలంటే ఈరోజు మిథున రాశి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారని మనం చెప్పవచ్చు. కర్కరాశి. కర్కాటక రాశి. బుధుడు కూడా గోచారం ప్రకారం ఈ రాశిలో ఉన్నాడు. అందువలన ఈ రాశి వాళ్ళకి ఈ రోజున వ్యాపారంలోని సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళకి,
వాళ్ళు ఎన్నో రోజులు పెట్టి ఆఫీసుల్లో ఒక లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు, లేదంటే బాస్తో ప్రమోషన్ గురించి ఒకసారి మీటింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇటువంటివన్నీ ఇవాళ కానీ ఇనిషియేట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి గోచారం ప్రకారం అని మనం చెప్పవచ్చు. 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున కాస్త హెల్త్ పరంగా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, కాబట్టి హెల్త్ కొంచెం కేర్ తీసుకోవాల్సి అవసరం ఉంది. అంటే బయట ఉన్న ఫుడ్స్ గట్రా తినవద్దు, ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళ ఫుడ్ మీద కంట్రోల్ ఉంచుకోవాలి. అదేవిధంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా కాస్త ధ్యానంగా స్లోగా 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. ఎందుకంటే వాణి మీద ఇవాళ రోజున దుష్ప్రభావం ఉంది. అంటే మాట్లాడుతున్నప్పుడు అనుకోని వర్డ్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా మాట్లాడడం కానీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. అదేవిధంగా ఫ్యామిలీలోని కొంచెంమంది మెంబర్స్ తోటి వాద వివాదులు అంటే ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఇలాంటివి జరగవచ్చు, కొంచెం మనస్పర్ధలు రావచ్చు. అందుకు కుటుంబ సభ్యులతో పాటు కూడా చాలా జాగ్రత్తగా ఈ రోజున వ్యవహారం చేయాలి. నెక్స్ట్ వచ్చేది మనకి కన్యా రాశి. కన్యా రాశికి ఈ రోజున అంతగా బాగోలేదు. కాబట్టి మంచి పనులు ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఒక వ్యాపారం కానీ కొత్త ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా ఈ రోజున చెయ్యవద్దు. ఈ రోజున ఏమైనా బ్యాడ్ న్యూస్ వినే ఆపర్చునిటీస్, బ్యాడ్ న్యూస్ తాలూకా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఈ కన్యా రాశి వాళ్ళకి రాహుకేతు తాలూకా యుతి దృష్టి ఉండడం వల్ల కూడా ఈ రోజున మంచిది కాదు. కాబట్టి ఇంటి నుంచి బయలుదేరే ముందు దేవుని ప్రార్థించి అప్పుడు మీరు ఇంటి నుంచి బయలుదేరండి. పెద్ద పెద్ద పనులు ఏమేమి పట్టుకోవద్దు, కొత్త పనులు స్టార్ట్ చేయవద్దు. తులారాశి. తులారాశి వారు ఈ రోజున చాలా ఆనందంగా, ముఖ్యంగా చాలా కంఫర్టబుల్గా, చాలా సుఖంగా ఉంటారు అని చెప్పవచ్చు. మనస్సులోని చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. వాళ్ళకి ఈ రోజున వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ వల్ల అన్ని రకాలుగా సహయోగం అంటే కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ కూడా దొరుకుతుంది అని మనం చెప్పవచ్చు. అందుకు వ్యాపారస్తులు వాళ్ళ పార్ట్నర్స్ తోటి ఏమైనా మీటింగ్లు పెట్టుకోవాలన్నా, కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు పార్ట్నర్స్ దగ్గర నుంచి. సో అటువంటి మీటింగ్లు, అటువంటి టెలిఫోనిక్ కాళ్ళు, అటువంటివి యాక్టివిటీస్ అన్నీ ఇవాళ రోజున చేస్తే చాలా మంచిది తులారాశి వాళ్ళకి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మనసు కాస్త అశాంతంగా ఉంటుందన్నమాట. ప్లస్ ఇవాళ రోజున దెబ్బలు తగిలేవి లేదంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకు ఒకవేళ మీరు కానీ 2 వీలర్స్ కానీ నడుపుతున్నారు అంటే కంపల్సరీగా, అంటే ఇంటికి పక్కన దగ్గరలో వెళ్ళిన 100 మీటర్స్ వెళ్ళినా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి. పెడెస్ట్రియన్స్ నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా రోడ్స్ క్రాస్ అవ్వాలి. అలాగే కారులో ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించడం తప్పకుండా చేయాలి. ఎందుకంటే ఇవాళ రోజున యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తాం ధనురాశి. ధనుసు రాశి వాళ్ళకి సంతానం వైపు నుంచి అప్రియమైన ఏమైనా కబురు రావచ్చు. అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకి చిన్న చిన్న దెబ్బలు ఏమైనా తగలడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పిల్లల్ని జాగ్రత్తగా ఈరోజు మీరు చూసుకోవాలి. అదేవిధంగా వయసులో ఉన్న తండ్రి కానీ గురువు గారి కానీ ఉంటే తనకు కూడా ఇవాళ ఒంట్లో బాగోకపోవచ్చు, కొంచెం హెల్త్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెడికేషన్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా టైమ్లీ మెడిసిన్స్ ఇవ్వాలి. అదేవిధంగా లైఫ్ పార్ట్నర్స్ తోటి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్స్ తోటి కొంచెం డిబేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో ఓవరాల్ చెప్తే ధనురాశి వాళ్ళు ఇవాళ కాస్త జాగ్రత్తగా ఈ దినాన్ని గడపాలి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి మనస్సులో ఏదో ఒక భయం ఉంటుంది ఈ రోజున. ఆ భయం ఏంటంటే ఫైనాన్షియల్ లాస్ అవ్వడం కానీ, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరి తాలూకా హెల్త్ గురించి కానీ, లేదంటే ఏదో ఒక రిలేషన్షిప్ గురించి కానీ కొంచెం భయం ఉంటుంది. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి వాళ్ళ తాలూకా లవర్స్ తోటి
కొంచెం భయం ఉంటుంది. అంటే లవర్కి ఇవాళ కోపం వస్తుందా, లేదంటే లవర్ ఏవైనా ఆందోళన చేస్తాడా అన్న భయం కాస్తా ఉంటుంది. అందుకేంటంటే స్పెషలీ ఈ జాతకులు వాళ్ళకి అంటే మకర రాశి వారికి ఈ రోజున వాళ్ళ మదర్ తాలూకా హెల్త్ తప్పకుండా టేక్ కేర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓవరాల్ ఈ జాతకం వాళ్ళకి ఇవాళ మకర రాశి వారికి కాస్త భయం ఉంటుంది ఏదో ఒక కారణంగా అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ కుంభరాశి. ఈ రోజున కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి జయం కలుగుతుంది. వాళ్ళు ఏ పని చేసుకుందాం అనుకున్నా ఇవాళ రోజున వాళ్ళకి 100% సక్సెస్ అయిపోతుంది. అందువలన కొత్త ప్రాజెక్టు, కొత్త పనులు, కొత్త వర్క్షాప్లు, కొత్త యాక్టివిటీసు, కొత్త వ్యాపారాలు ఏమైనా ఈ రోజున స్టార్ట్ చేసుకోవచ్చు. అన్నదమ్ములు కానీ పై ఊర్లో ఉంటే, లేదంటే ఉన్న ఊర్లోని దూరంగా ఉంటే వాళ్ళతో కలిసి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇవాళ రేపు వాట్సాప్ కాల్స్ కూడా మనం వీడియో కాల్స్ కూడా చేసుకుని కలుస్తున్నాం. చాలా రోజులు పెట్టి జరగకపోయిన విషయాలు కూడా ఈ రోజున జరగవచ్చు. అదేవిధంగా మీ పాత ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని కలవచ్చు. లవర్స్తో పాటు ఒక సినిమాకో, పార్కో, షికార్కో వెళ్ళడానికి చాలా సూటబుల్ రోజు ఇవాళ కుంభరాశి వాళ్ళకి. అటువంటి ఆపర్చునిటీస్ లవర్స్కి దొరుకుతుంది అని మనం చెప్పవచ్చు. కుంభరాశి వాళ్ళకి ఇవాళ వాళ్ళ ఫాదర్ వైపు నుంచి ఆశీస్సులు దొరుకుతాయి. ఎందుకంటే ఆయన చాలా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఈ రోజున. అదేవిధంగా ఈ కుంభరాశి వాళ్ళు సాధువుల సేవ, సజ్జనుల సేవ చేసే ఆపర్చునిటీ వస్తుంది. దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళడానికి, లేదంటే ఏదో ఒక ధార్మిక కార్యక్రమం చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఈ రోజున దొరుకుతాయి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయవద్దు అని గోచారం ప్రకారం చెప్పవచ్చు. ఎందుకంటే గోచారం ప్రకారం మీనరాశికి ఇవాళ రోజున మీనరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో లాస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ షేర్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా షేర్ ట్రేడింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైనా ప్రాపర్టీస్ ఏమైనా కొనుక్కుంటున్నాము, అడ్వాన్స్ పేమెంట్ చేయవచ్చా అంటే మాత్రం ఈ రోజున చెయ్యకూడదు. అదేవిధంగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు కూడా ఇవాళ రోజున చేయవద్దు. దాన్ని కాస్త వాయిదా వేయడం మంచిది. మీ మిత్రులు, బంధువులు ఎవరైనా అప్పు అడిగారనుకోండి, దయచేసి ఇవాళ ఇవ్వకుండా రేపటికి దాన్ని వాయిదా వేయండి. ఎందుకంటే అప్పు కానీ ఇస్తే అది తిరిగి వస్తుందా లేదా, టైం కల్లా వస్తుందా లేదా, పూర్తిగా వస్తుందా లేదా అన్నది డౌటే. ఎందుకంటే మీకు ఈ రోజున చేసే ట్రాన్సాక్షన్స్కి ఫైనాన్షియల్ లాస్ అని గోచారం ప్రకారం మనం చెప్తున్నాం. అదేవిధంగా దెబ్బలు తగిలే ఆపర్చునిటీస్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా వెహికల్స్ నడపండి, రోడ్లు జాగ్రత్తగా క్రాస్ అవ్వండి. అదేవిధంగా మాట్లాడుతున్నప్పుడు మాత్రం వాణిని అంటే స్పీచ్ని కంట్రోల్ చేసుకోండి. మాట్లాడే ముందు ఆలోచించుకుని అప్పుడు మాట్లాడండి. సో ఈ విధంగా మనం ఈ రోజున మనం 12 రాశుల ఫలాలు మనం చూసాం. రేపు మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా సెలవేయండి. నమస్కారం.